బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కర్ణాటక విధాన సౌధలో సీఎల్పీ సమావేశం జరగనుంది. శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అటు కర్ణాటక లోక్ భవన్ కు డీకే శివకుమార్ వెళ్లారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్ తో చర్చించారు. మరి కాసేపట్లో కర్ణాటక విధాన సౌధలో సీఎల్పీ సమావేశం జరగనుంది. శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, మరికొద్దిసేపట్లోనే సీఎల్పీ సమావేశం విధాన సౌధలో ప్రారంభం కానుంది. ఇప్పటికే కూడా ఎమ్మెల్యేలు విధాన సౌధకు చేరుకుంటున్నారు. ఇప్పటికే డీకే శివకుమార్ కెంపేగౌడ విమానాశ్రయానికి వెళ్ళి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా అట్లాగే కేసీ వేణుగోపాల్ని కూడా వారిని రిసీవ్ చేసుకుని కెంపేగౌడ విమానాశ్రయం నుంచి కూడా ఆయన బయలుదేరడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఆయన విధాన సౌధ వద్దకు చేరుకుంటే ఈ సమావేశం సీఎల్పీ సమావేశం కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా ఇరు నేతల మధ్య ఇటు సీఎంగా ఉన్న సిద్ధారామయ్య అట్లాగే డీకే శివకుమార్ మధ్య ఈ సీఎం పదవి మీద తీవ్రమైన వివాదం అనేది నెలకొంది. దీంతో హైకమాండ్ పిలిపించి ఇరు నేతలతో మాట్లాడి డీకే శివకుమార్కి సీఎం పదవి కట్టబెట్టాలని నిర్ణయించడంతో సిద్ధారామయ్య 2 రోజుల క్రితం రాజీనామా చేయడం జరిగింది. ఇవాళ జరిగే సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ని సీఎల్పీ నేతగా ఎన్నుకొని ఆ తర్వాత 3వ తారీఖున కూడా ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 3వ తారీఖున ఇక్కడ విధాన సౌధ వద్దనే కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా డీకే శివకుమార్ వర్గం భావించింది. 3వ తారీఖున సాయంత్రం 5-15 గంటలకు కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ సీఎల్పీ లీడర్గా ఎన్నుకున్న తర్వాత ఈ ప్రక్రియ అనేది అధికారికంగా ప్రకటించి మొదలు పెట్టాలని చెప్పి కూడా డీకే శివకుమార్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ కూడా ఆయన ఆధ్యాత్మిక గురువు, ఆయన ఎక్కువగా కూడా ఈ ఆధ్యాత్మిక గురువు సలహాలు తీసుకుంటుంటారు. అయితే ఆయన సూచించిన మేరకు 1వ తారీఖున 3వ తారీఖున 5వ తారీఖున 3 డేట్లు కూడా సూచించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కూడా ఆయన రాశికి సంబంధించి 3వ తారీఖున సాయంత్రం 5:15 మంచి ముహూర్తంగా కూడా ఫిక్స్ చేసినట్టుగా కూడా ఇప్పుడు ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ సీఎల్పీ మీటింగ్ ముగిసిన తర్వాతనే ఈ మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలనే విషయాలు కూడా ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దాదాపుగా కూడా హైకమాండ్ ఫిక్స్ చేయడంతో ఇక అందరూ కూడా డీకే శివకుమార్ పేరు ప్రస్తావించిన తర్వాత సిద్ధారామయ్య అధ్యక్షతను కూడా ఈ సీఎల్పీ సమావేశం జరుగుతుంది. సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ని సిద్ధారామయ్య ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా దీనికి సంబంధించి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. మద్దతు ఇచ్చిన తర్వాత గవర్నర్కి కూడా ఈ ప్రభుత్వ ఏర్పాటుకు నూతన సీఎం కానీ మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు పంపుతారు. ఆ తర్వాత 3వ తారీఖున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కూడా డీకే శివకుమార్ గవర్నర్ వద్దకు వెళ్ళి గవర్నర్ను కూడా కలవడం జరిగింది. గవర్నర్ను కలిసి తను ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్ల గురించి కానీ అట్లాగే నూతనంగా మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి సమాచారం ఇవ్వడం జరిగింది. సిద్ధారామయ్య ఇవాళ ఉదయం తుమ్కూరు జిల్లా పర్యటనలో ఉండగా మరికొద్దిసేపట్లో ఆయన తిరిగి బెంగళూరు చేరుకుని ఈ సీఎల్పీ సమావేశం అనేది కూడా ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రుత్విక్.